జీఎస్టీ తోటి ధరలు పెరగవన్నారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ఉన్న ధరలే కొనసాగడమో లేదంటే తగ్గడమో జరుగుతుందన్నారు. శ్రీనగర్లో 2 రోజులు జరిగిన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ల సేవల ధరలను ఫైనల్ చేశారు. 50 లక్షల లోపు టర్నోవర్ ఉండే హోటల్స్, రెస్టారెంట్లలో 5% పన్ను ఉంటదన్నారు. పెద్ద స్థాయిలుండే నాన్ ఏసీ రెస్టారెంట్లలో 12% సర్వీస్ ట్యాక్స్ వేస్తామన్నారు. లిక్కర్ ఉండే ఏసీ రెస్టారెంట్లలో 18% సర్వీస్ ట్యాక్స్ పడుతుందన్నారు. రైల్, రోడ్, విమాన ప్రయాణాలపై 5% పన్ను ఉంటదన్నారు. జీఎస్టీ నుంచి వైద్య, విద్య రంగాలను మినహాయింపు ఇచ్చినమని జైట్లీ అన్నారు. ఇక జూన్ 3న జరిగే మీటింగ్ లో ఇంకిన్ని నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఇక జీఎస్టీతో ఏమేం రేట్లు తగ్గుతాయి, ఏమేం పెరుగుతాయి, ఇంకిత ముచ్చట భరత్ అడుగుదాం. భరత్, ఇక కొత్త జీఎస్టీతోని ఏమేం రేట్లు తగ్గుతాయి, సర్వీస్ ట్యాక్స్ల సంగతి ఏంది భరత్? రాధిక, కొద్దిసేపటి క్రితం అరుణ్ జైట్లీ సర్వీస్ ట్యాక్సెస్ కు సంబంధించి జీఎస్టీ కౌన్సిల్ ఏం డిసైడ్ చేసిందో అవన్నీ డీటెయిల్స్ చెప్పిండు. జూలై 1 నుంచి జీఎస్టీ ఇంప్లిమెంట్ కాబోతుంది. అంటే ఇంకా కరెక్ట్గా 50 రోజులు ఉంది. సో ఈ జీఎస్టీ ప్రకారం చాలా వరకు ట్యాక్సులు రద్దు అవుతాయి, అన్నీ కలిపి ఒకటే ట్యాక్స్ పడుతుంది. సో ఇవాళ సర్వీస్ ట్యాక్సెస్ అన్నీ కూడా డిసైడ్ చేశారు. సర్వీస్ ట్యాక్సెస్ అంటే చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. సేవలకు విధించే పన్ను. సో ఈ సేవలకు విధించే పన్ను ఎగ్జాంపుల్ మన మీద ఎట్లా ఎఫెక్ట్ చూపుతుందంటే, ఎగ్జాంపుల్ మన ఒక రెస్టారెంట్కి పోయి హోటల్లో తింటే కనుక వ్యాట్ 14.5% ఉంటుంది, సర్వీస్ ట్యాక్స్ దాదాపు దగ్గర 5% వరకు ఉంటుంది. సో ఇప్పుడు ఈ హోటల్లో తినే బిల్లులు కూడా ఈ సర్వీస్ ట్యాక్స్ డిసైడ్ చేస్తుంది. సో ఈ సర్వీస్ ట్యాక్స్ సంబంధించి కొద్దిసేపటి క్రితం జైట్లీ కేంద్ర ప్రభుత్వం వేటి మీద ఎంత ట్యాక్స్ ఉంటుందో చెప్పిండు. దాని ప్రకారం చూసుకుంటే ముందుగా మనం ట్రాన్స్పోర్ట్కి వద్దాం. ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో రోడ్ ట్రాన్స్పోర్టు, రైల్ ట్రాన్స్పోర్టు, తర్వాత ఎయిర్ ట్రాన్స్పోర్ట్. అంటే రైల్లో ప్రయాణం చేస్తే మనకు ఫస్ట్ ఏసీ అయినా, సెకండ్ ఏసీ అయినా, థర్డ్ ఏసీ వరకు కూడా, అంటే స్లీపర్ క్లాస్లో ప్రయాణం చేస్తే సర్వీస్ ట్యాక్స్ ఏం లేదు. బట్ ఫస్ట్, సెకండ్ ఏసీలకు మాత్రం సర్వీస్ ట్యాక్స్ ఉన్నది. అది 5% సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది. అంటే టికెట్ రేట్లో 5% మన సర్వీస్ ట్యాక్స్ కింద కట్టాలి. తర్వాత ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అంటే ఫ్లైట్ టికెట్ తీసుకున్నా ఫ్లైట్ టికెట్లో బేస్ ఫేర్ మీద 5% సర్వీస్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది ఇప్పుడు కొత్త జిఎస్టీ దాని ప్రకారం. అయితే ఈ జిఎస్టీ రేట్లు డిసైడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ పడేది సినిమా టికెట్ల ధరలు చాలా ఎక్కువ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ సర్వీస్ ట్యాక్స్ ఇంతకుముందు యూనిఫామ్గా అంటే అన్ని సర్వీసెస్ కూడా 15% ఉంది, 14% ఇది. తర్వాత 0.5% కృషి కళ్యాణ్ సెస్, 0.5% స్వచ్ఛ భారత్ సెస్, మొత్తం కలిపి 15% సర్వీస్ ట్యాక్స్ ఉంటే ఇప్పుడు అది 4 కేటగిరీలుగా డివైడ్ కాబోతుంది. ఎందుకంటే జిఎస్టీ రేట్లు 4 కేటగిరీలు ఉన్నాయి మొత్తం బ్రాడ్గా చూసుకుంటే. ఒకటి 5% సర్వీస్ ట్యాక్సు, కొన్ని 12% సర్వీస్ ట్యాక్సు, ఇంకొన్ని 18, ఇంకొన్ని 28, కొన్నేమో అసలు సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి రావు. సో ఈ 5%కి వచ్చే సర్వీస్ ట్యాక్స్ ఏమేమి వస్తాయంటే రైలు, రోడ్డు ట్రాన్స్పోర్టు, తర్వాత ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అంటే ఫ్లైట్ టికెట్లు, తర్వాత రైలు టికెట్లు, వీటన్నిటి మీద కూడా 5% సర్వీస్ ట్యాక్స్ ఉంటుందని జైట్లీ ప్రకటించిండు. దీంతోపాటు అసలు సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి రానివి కూడా ప్రకటించిండు. ఆ పరిధిలోకి రానివి ఏంటంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్. అంటే హాస్పిటల్లో మీరు బిల్లు కట్టినా, లేకపోతే ఎడ్యుకేషన్ ఒక స్కూల్ ఫీజు కట్టినా, లేకపోతే కాలేజ్ ఫీజు కట్టినా, ఇవన్నీ ఏవి కూడా వాళ్ళు సర్వీస్ అందజేస్తున్నారు కాబట్టి దానికి ఎటువంటి ట్యాక్స్ ఉండదు. ఈ ట్యాక్స్ పరిధిలోకి, జిఎస్టీ పరిధిలోకి రాదు, ట్యాక్స్ నుంచి ఎగ్జెంప్ట్ చేస్తున్నామని జైట్లీ ప్రకటించిండు. ఇక జనరల్గా మనం కామన్ మ్యాన్ పోయేది ఎగ్జాంపుల్ ఓలా, ఊబెర్. ఇప్పుడు ఇవాళ రేపు అందరు కూడా ఓలా, ఊబెర్ పెట్టి కార్లు ఎక్కుతారు, క్యాబులు బుక్ చేసుకుంటారు. ఈ క్యాబులు అన్నిటికి కూడా ఇది రోడ్ ట్రావెల్ కిందికి వస్తుంది కాబట్టి 5% అందరూ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఓలా అయినా, ఊబెర్ అయినా 5% సర్వీస్ ట్యాక్స్. అంటే 100 రూపాయలు బిల్ అయితే ఇంకో 5 రూపాయలు ఎక్స్ట్రా, 105 రూపాయలు. ఇవి కలిపే వాడు ఓలా అయినా, ఊబెర్ అయినా వాళ్ళైనా కలిపే వసూలు చేస్తారు. ఇంకా కామన్ మ్యాన్ ఇంకా సర్వీస్ ట్యాక్స్ కట్టేదంటే హోటల్స్ పోయి, రెస్టారెంట్ పోయి ఫ్యామిలీతోనో లేకపోతే వేరే వాళ్ళతోనో డిన్నర్ చేస్తే కనుక సర్వీస్ ట్యాక్స్ ఇంతకుముందు పడుతుండే. అంటే మొత్తం రేటులో మీద 40%లో 5% ఉంటాయి. అంటే 100 రూపాయలు బిల్ అయితే దాన్ని 40%లో 5% చేసుకుంటుండే ఇంతకుముందు. 15% ఉండకపోతుండే సర్వీస్ ట్యాక్స్. సో ఇప్పుడు డిసైడ్ చేసింది ఏంటంటే నాన్ ఏసీ రెస్టారెంట్ అంటే ఏసీ సౌకర్యం లేని రెస్టారెంట్లలో 12%
సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది. ఏసీ ఉండి లిక్కర్ పర్మిషన్ అంటే బార్ లాంటి రెస్టారెంట్లు, లిక్కర్ సర్వ్ చేసే రెస్టారెంట్లో మాత్రం 18% సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది. ఇంతకుముందు 15% సర్వీస్ ట్యాక్స్ ఉంటే కనుక నాన్ ఏసీ వాటినేమో 12% చేసిండు. ఏసీ ఉండి లిక్కర్ పర్మిషన్ ఉన్న వాటిని 18% చేసిండు. అంటే ఇప్పుడు ఏసీ ఉండి లిక్కర్ సర్వ్ చేసే రెస్టారెంట్లో ఇంకొద్దిగా సర్వీస్ ట్యాక్స్ కొద్దిగా ఎక్కువ అవుతుంది ఇంతకుముందు కట్టేదానికంటే. ఏసీ లేని వాటిలో మాత్రం కొద్దిగా తక్కువ అవుతుందని మనం అనుకోవచ్చు. అట్లాగే మనం ఎక్కడైనా పోయి వేరే ఊరికి పోయో లేకపోతే ఎక్కడికైనా పోయో రూము కనుక కిరాయికి తీసుకుంటే లాడ్జింగ్లలో ఏం చేసినంటే 1000 రూపాయల కంటే తక్కువ రూములు ఉంటే కనుక ఆ లాడ్జింగ్లకు ఎటువంటి సర్వీస్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. హోటళ్ళలో ఉంటే ఎటువంటి సర్వీస్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కానీ 1000 రూపాయల కంటే ఎక్కువ రూము రెంట్ ఉంటే కనుక 1000 రూపాయల నుంచి 2500 వరకు రూమ్ రెంట్ ఉండి ఆ హోటల్ కనుక యాన్యువల్ టర్నోవర్ అంటే ఒక సంవత్సరంలో ఆ హోటల్ సంపాదించేది 50 లక్షల కంటే తక్కువ ఉంటే దాని మీద 5% సర్వీస్ ట్యాక్స్ వేసిండు. ఇక 5 స్టార్ హోటల్లో మాత్రం 28% సర్వీస్ ట్యాక్స్ ఉండబోతుంది. అంటే పెద్ద పెద్ద హోటల్లో ఉండేవాళ్ళు మాత్రం 28%, అంటే రూమ్ రెంట్ దాదాపు 100 రూపాయలు ఉంటే ఇంకో 25% ఎక్స్ట్రా సర్వీస్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా టికెట్ రేట్స్ కూడా కొద్దిగా ఎక్కువనే ఇంపాక్ట్ చూపేటట్టుంది. హైయెస్ట్ సర్వీస్ ట్యాక్స్ అంటే 28% సర్వీస్ ట్యాక్స్ ఈ టికెట్ రేట్స్ మీద విధించిండు. అయితే జైట్లీ చెప్పేది ఏంటంటే ఇంతకుముందు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉండే, అవి రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తుండే. ఇప్పుడు ఈ జిఎస్టీ వచ్చుడితోటి ఆ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ రద్దు అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఒకటేసారి మీ 25% మీకు ఎక్కువ అనిపించవచ్చు సినిమా టికెట్ల మీద, బట్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ రద్దు అవుతుంది కాబట్టి అది ఇది కొన్ని రాష్ట్రాల్లో 45% ఉంది, కొన్ని రాష్ట్రాల్లో 100% కూడా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉంది. కాబట్టి 28% పెట్టడం కరెక్టే అని ఆయన చెప్తున్నాడు. సో ఓవరాల్గా సర్వీసెస్ 2012 వరకు కొన్ని సర్వీసెస్ మీదే ట్యాక్స్ ఉండేది. కానీ నెగటివ్ లిస్ట్ వచ్చింది. ఎప్పుడైతే నెగటివ్ లిస్ట్ వచ్చిన తర్వాత దాదాపు అన్ని సర్వీసెస్ అంటే మనం ఏ కంపెనీ దగ్గర ఏ సేవ తీసుకున్నా, ఆఖరికి లీగల్ సర్వీసెస్ అంటే కోర్టులో కేసెస్ ఎందుకు పోయినా సర్వీసెస్ దాన్ని యూజ్ చేసుకుంటే వాటికి సర్వీస్ ట్యాక్స్ కట్టాలి. హోటల్లో తింటే సర్వీస్ ట్యాక్స్ కట్టాలి. హోటల్లో లాడ్జింగ్లో రూమ్లో ఉంటే సర్వీస్ ట్యాక్స్ కట్టాలి. లేకపోతే ఓలా ఊబెర్లో చేస్తే సర్వీస్ ట్యాక్స్ కట్టాలి. సో మనకు తెలియకుండానే మనం చాలా ట్యాక్సెస్ సర్వీస్ ట్యాక్స్ కడుతున్నాం. మన బిల్లు ఎప్పుడు కూడా పూర్తిగా చూడం. ఇప్పుడు కొన్ని రెస్టారెంట్లు పోయి కూల్ డ్రింక్ తాగినా ఆ కూల్ డ్రింక్ బిల్లు మామూలుగా తాగుతానేమో ఎటువంటి ట్యాక్స్ ఉండదు. కానీ ఈ సర్వీస్ ట్యాక్స్ ఉన్న రెస్టారెంట్లో పోయి కూల్ డ్రింక్ తాగినా ఆ బిల్లు ప్లస్ దాని మీద సర్వీస్ ట్యాక్స్ కూడా కట్టాల్సి వస్తున్నది. సో కొన్నిట్లో సర్వీస్ ట్యాక్స్ పిరమే అవుతుంది, కొన్నిట్లో అగ్వ కూడా అయ్యేటట్టున్నది. సో ఓవరాల్గా సర్వీస్ ట్యాక్స్ అన్నిటికి కూడా ప్రకటించారు. June 3 రోజు మళ్ళా నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ ఉంటుంది. ఇప్పటి వరకు వేటి మీద అయితే నిర్ణయం తీసుకోలేదో అవన్నిటి మీద June 3న మళ్ళీ జిఎస్టీ కౌన్సిల్ ఢిల్లీలో సమావేశమై మళ్ళీ నిర్ణయాలు తీసుకుంటుంది. రాధిక. థ్యాంక్ యూ భరత్.